వెలివేయబడిన వ్యక్తి అని, విసర్జించబడిన వ్యక్తి. సియోనే పేరు మాత్రం సియోనే, కానీ సమాజం పెట్టిన పేరు ఏంటంటే వెలివేయబడిన వ్యక్తి. ఎవరు లక్ష్య పెట్టరు. ఎవడు చూస్తాడు నేను ఎవడు పట్టించుకుంటాడు? ఏముందని నీ దగ్గరకు వస్తారు? నేను ఎవడు లక్ష్య పెడతాడు? అసలు నీది కూడా ఒక బతికేనా? ఎవరి కోసం బతుకుతున్నావు? అసలు నీది కూడా ఒక జీవితమేనా అని ఆయా సందర్భాలు మనుషులు ఏంటంటే చిన్న చూపు చూడవచ్చు. షోమ్రోను పట్టణంలో కరువు వస్తే ఆ దేశంలో ప్రియులారా ఓ నలుగురు వ్యాధితో బాధపడేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళని ధర్మశాస్త్రమే వెలివేసింది. కుష్టుతో బాధపడే వాళ్ళని ధర్మశాస్త్రం, చట్టాలు, మీరు ఊర్లోనికి రాకూడదు, పట్టణంలోనికి రాకూడదు, మీ గాలి సోకితే మాకు జబ్బు వస్తుంది, మీరు తాగిన నీళ్లు తాగితే మాకు వ్యాధి వస్తుంది, కుష్టు అంటు వ్యాధి అని అనుకొని ప్రియులారా మనుషులు వాళ్ళని దూరంగా పెట్టారు. ఆ దేశపు చట్టాలు వాళ్ళని దూరంగా పెట్టింది. ఆయా సందర్భాలు మనుషులు, సియోనే, మనుషులమే మనం, భక్తులమే మనం. సియోనుకు పెట్టబడిన పేరేంటంటే నిన్నెవరు లక్ష్య పెడతారు? నీ దిక్కున్న వాళ్ళకి వెళ్ళి చెప్పుకో. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది మన మనసును ఎంత గాయపరుస్తుందండి. గొడ్రాల అని మాట్లాడుతుంటారు. ఈ మాట ఆమెను ఎంత గాయపరుస్తుంది చెప్పండి. నాకు ఒక పాస్టర్ గారు చెప్పారండి. పాస్టర్ గారే పెళ్ళి 7 సంవత్సరాలు అయింది. పాప ఆ పాస్టర్ గారికి పిల్లలు కలగల. ఎప్పుడన్నా పాస్టర్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే పాస్టర్లు, ఏం బాబు ఏం లేదా ఏమి లేదా అంటే, ఏమి లేదేంటండి అంత బాగానే ఉన్నామంటే, ఏమి లేదా విశేషాలు ఏమి లేవా? శుభ సమాచారం ఏంటి? లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు, ఇదే కదా శుభ సమాచారం. అది కాదులయ్యా, పెళ్లి చేసుకున్నావు కదా, విశేషాలు ఏమి లేవా, శుభ సమాచారాలు ఏమి లేవా అని ఒకవైపున పాస్టర్లు. పాప ఆ పాస్టర్ అమ్మ గారికి అక్కడ ఉంటారు కదా టీంలు ఎడటి వాళ్ళందరూ, ఏమ్మా ఏం లేదా విశేషాలు, 7 ఏళ్ళు అయింది పెళ్ళి అయింది, ఎక్కడికైనా వెళ్ళాలని. అమ్మ కూర్చోమ్మా, కూర్చో తల్లి, హలో ఎట్టటి చోటు కూర్చోండి అమ్మా, కూర్చోండి, ఎక్కడో చోటు కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ఆమెను ఎందుకు కదిలించుకున్నా తల్లిని, కూర్చోండి ఓకే 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 ప్రైజ్. అన్నీ నా గొర్రెలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే నాకు కోపం రాదు, మీరు ఏం చేసినా నాకు హ్యాపీగానే ఉంటుంది, ఎందుకంటే నా గొర్రెలే కదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక సరే, అక్కడ పాస్టర్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కించపరిచి మాట్లాడేవాళ్ళు అంట. ఒక ఆయన అంటాడంట, బాబు నువ్వు నన్ను పెళ్ళికి పిలిచావా? సార్ మర్చిపోయినట్టు, నన్ను పెళ్ళికి పిలవలేదు కనుక నీకు పిల్లలు పుట్టలేదు అంట. మరి పెళ్ళికి పిలవకపోవడానికి, పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటంటే అది అంతే. ఇంకొకడు అంటాడంట, నీకు పెళ్లి చేసింది ఎవరు? పలానా పాస్టర్. ఆయన చేతుల మీద పెళ్లి చేసేవాళ్ళకి ఎవరికి పిల్లలే పుట్టరు. అదే కానీ నా చేతుల మీద పెళ్లి జరుగుంటే నీకు గంపడు పిల్లలు పుట్టేవాడు అంటుంటే, ఆ బ్రదరు అంటారు, నాకు 4 మధ్యలో వెళ్ళాలంటేనే షేమ్ ఫీల్ అవుతున్నాను నేను. మాకు లేని బాధ వాళ్ళకి ఎందుకు? మాకు లేని బాధ, ఆవేదన వాళ్ళకి ఎందుకు? మాటలతో ఏదో మేలు చేసినట్లుగానే ఉంటున్నారు కానండి, మనసుని కష్టపెడుతున్నారు, మనసును నొప్పిస్తున్నారు. క్షణక్షణం వేదన. ఎవరు లక్ష్య పెట్టని సియోనని, వెలివేయబడిన వాళ్ళని నీకు పేరు పెడుతున్నారేమో. దేవుడు అంటాడు, ఆయన నీకు ఆరోగ్యాన్ని కలుగు చేసి నీ గాయములన్నిటిని ప్రభు కట్టబోతున్నాడు. చెప్పట్లు కూడా మందరు గట్టి 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 నీ గాయాలను దేవుడు కట్టబోతున్నాడు. నీకు ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాల ప్రభు మీ జీవితంలో చేయబోతున్నాడు. నిశ్చయముగా నా దేవుడు నిన్ను విస్తరింపజేయబోతున్నాడు. హల్లెలూయా. 7 సంవత్సరాల తర్వాత ఆ దైవ సేవకుడికి చక్కగా 2 పిల్లలు దేవుడు ప్రసాదించాడు. అప్పుడు అంటాడు, అన్న ఇప్పుడు హాయిగా ఉందన్న ప్రాణానికి. ఎందుకంటే అందరూ నిరాకరించి మాట్లాడడం, తృణీకరించి మాట్లాడడం, ఎవరు లక్ష్య పెట్టని అనుభవం, అందరూ వెలివేసినట్లు చూడడం. యేసుప్రభు నమ్ముకున్నారని వెలివేసిన వాళ్ళు కొందరు, కులం పేరు చెప్పి వెలివేసేవాళ్ళు మరికొందరు. ప్రపంచం ఎంత ప్రగతి పదవులు వెళుతుంది. మనిషి ఎక్కడో కూర్చొని ఎక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో జరుగుతున్న విషయాలను కూడా మన అరచేతిలోకి వచ్చేస్తుంది. ప్రగతి పదవులో
టెక్నాలజీ డెవలప్ అయిపోయి ఏంటంటే అభివృద్ధి పదవిలో ఒకవైపున దేశం సాగిపోతుంటే మరొక వైపున కులం పేరు చెప్పుకొని నువ్వు ఫలానా కులపు వాడివి, నువ్వు ఫలానా కులానికి చెందినవాడని కులం పేరు చెప్పి మనుషుల్ని వెలివేయడం కొందరు, మనుషుల్ని చిన్న చూపు చూడడం కొందరు. ఇలాంటి భయానకమైన పరిస్థితులు రోజు ప్రపంచం సాగిపోతుందేమో. ప్రేమైన వారలారా, వాక్యం సెలవిస్తుంది, నా దేవుడు నేను విస్తరింప చేయాలని కోరుకుంటున్నాడు. కనుక నీ జీవితంలో ఎన్ని గాయాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని వ్యాధులున్నా, నీ గాయాలన్నిటి నా దేవుడు కట్టబోతున్నాడు. నా దేవుడు నీకు ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాడు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. స్వస్థతనిచ్చి ఆరోగ్యం ఇచ్చి గాయాలను కట్టి నేను విస్తరింప చేయునుగాక. యాకోబు నివాసములను కరుణించి ప్రిలర గుడారమును ఆయన బానిసత్వం నుండి, చెరల నుండి బయటికి తీసుకొస్తారంట. కొన్నిసార్లు కుటుంబాలు బానిసత్వంలో ఉండిపోతుందండి. నివాస స్థలము లేకపోతే గుడారము అనేది దేనికి సాదృశ్యం? మన కుటుంబాలు, మన ఫ్యామిలీ బానిసత్వంలో ఉండిపోతుంటారు. దేవుడు అంటాడు, నేను కరుణించి యాకోబు నివాస స్థలమును కరుణించి ఆ బానిసత్వం నుండి వెలుపలకు రప్పిస్తాను. ఇక మీదట పట్టణం కొండ మీద కట్టబడుతుందంట. ఆమె చెప్పండి అందరు గట్టిగా. కొంతమంది ధైర్యంగా బయటికి రాలేరు, భయాలు. ఫ్యామిలీ ఎక్కడో మరుగై ఉండాలి, చాటున ఉండాలి. ఎందుకు వచ్చిన గొడవ అని, అదొక బానిసత్వం. వాళ్ళకి వాళ్ళే గోడ కట్టుకొని దాంట్లో ఉండిపోతారు. మన బతికి ఇంతేలే, ఏదోనయ్యా పుట్టాము బతుకుతున్నాం, ఇంతేలే మన జీవితం అని ఏంటంటే వాళ్ళ గుడారాలు, వాళ్ళ నివాస స్థలం బానిసత్వంలోకి వెళ్ళిపోయి సమాజంలోకి ధైర్యంగా రాలేని పరిస్థితుల్లో. పూర్వదినాలు మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజల మీద శత్రువులు దాడి చేస్తే గుహలో బతికేవాళ్ళు. గుడారములో ఉండవలసిన వాళ్ళు గుహలో బతుకుతున్నారు. ఎవరు ఏ గుహలో ఉన్నారో తెలియదు. ఎందుకంటే బయటకు వస్తే ఏ ప్రమాదం వస్తుందో, బయటకు వస్తే ఏ సమస్యలు వస్తుందో అని భయపడి గుహలో నివసించే మనుషులు. ప్రేమైన వాళ్ళారా, ఎక్కడో చాటున మరుగున ఎడడి నా జీవితం ఇంతే, నా కర్మ ఏం చేసుకుందాం, నా ఫ్యామిలీ ఇలాగే ఉండాలని ఒకవేళ నీవు పట్టణానికి మనుషులకి దూరంగా బ్రతుకుతున్నావేమో, నేను ఆరాధిస్తున్న దేవుడు కొండ మీద కట్టబడిన పట్టణంలాగా నిన్ను కట్టబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ఇక నీవు మరుగై ఉండనేరవండి, నీ సాక్ష్యం మరుగై ఉండదండి. వేవేల ప్రజలకు దేవుడు నేను ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతున్నాడు. బహుతరములకు సంతోష కారణముగా నీ కుటుంబాన్ని ప్రభు మార్చబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు గొప్ప చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఘనపరచబోతున్నాడు. ఆమేన్.